ఎన్నిసార్లు చెప్పి చచ్చాను నేను బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఎంగేజ్ లో పెట్టద్దని. గంటలు గంటలు ఎంగేజ్. ఇంటికి రా, చంపేస్తాను. బాలు ఇంకేంటి? ఏంటి నువ్వే చెప్పాలి, నా దగ్గరే ఉంటే సంగతులు. నేను ఇంతసేపు ఏ అబ్బాయితో ఫోన్ మాట్లాడలేదు తెలుసా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా ఆవిడతో కూడా నేను ఎంతసేపు ఫోన్ మాట్లాడలేదు. గంట నుంచి ఇడు ఫోన్ పెట్టి చావడం లేదు. అదేమో పక్క 100 సార్లు ఫోన్ చేసి ఉంటుంది. వచ్చిన తర్వాత ఏం పెంట పెడుతూ ఏంటో. హాయ్ హాయ్. ఇద్దరు మాట్లాడుకుంటున్నారా? ఒరే నీకు దండం పెడతాను, ఫోన్ పెట్టారా? మా ఆవిడ ఇప్పటికే చాలా సార్లు ఫోన్ చేసింది. కావాలంటే విషయం ఏంటో కనుక్కుని నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఓకేనా? బాయ్. వామ్మో, ఇది వచ్చేసింది. ఇప్పుడు ఏం పెంట పెడతా ఏంటో. చూడు బాలు, ఫ్రెండ్ కాబట్టి నీతో ఇంతసేపు మాట్లాడాను. ఈ లవ్ గివ్ అంటే నాకు పడదని నీకు తెలుసు కదా. ఏంట్రా చెల్లిగా ఉండాలా? ఇప్పటి వరకు చెల్లిగిలి అన్నా, నేను లవ్ చేయొద్దనే సరే చెల్లిగా మారిపోయానా? మాట మీద నిలబడిన అబ్బాయిలంటే నాకు చిరాకు. ఎవరికి పడితే అడిగి లైన్ వేసే అమ్మాయిలంటే నాకు చిరాకేనే. మాట మీద నిలబడిన వాళ్ళంటే నాకు చిరాకు అనేసరికి చెల్లిని కాస్త చెల్లిగా మారిపోయానా? చెల్లి బావుతో నేను మాట్లాడతాను, ఒకసారి ఫోన్ ఇవ్వు. వీడు బావు కాదు, బాలు. నాకు తెలుసు. ఏంట్రా నీకు నేను ఒక్కతే సరిపోనా? ఎంతమంది కావాలి? ఒక్కరు చూర చూర చేసా బద్మాష్. హలో, మీరెందుకు అందరూ రియాక్ట్ అయ్యారు? ఎందుకంటే నీకు లైన్ వేసే బాలు నాకు మొగుడు కాబట్టి. హలో, నేను ఇప్పటి వరకు ఫోన్ మాట్లాడింది మీ ఆయన బాలుతో కాదు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ బాలుతో. ఒక నిమిషం ఉండండి. ఇదిగో వీడితో. ఇటు ఇలా మెసేజ్లు ఎవరు పెడుతున్నారు? మెసేజ్ వచ్చిన నంబర్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అది ఎలా పట్టుకోవడం? అక్క ఏంటక్క చిన్న విషయస్ మీద ఇలాంటి కామెంట్ చేశావు? ఎవరైనా మా మనోభావం దెబ్బతిన్నాయని ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు. నేను పొగరు కామెంట్స్ చేయడం ఏంటి? ఇదిగో చూడు, నువ్వు పెట్టిన పోస్ట్ చేసిన కామెంట్స్. మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరైనా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు. అవసరమా? డిలీట్ చేయక ఆ పోస్టులన్నీ. అయ్యో రాధా, ఈ పోస్టులు నేను పెట్టలేదు. పొద్దున్న కూడా నా ఫ్రెండ్ రోజు ఫోన్ చేసి నువ్వు పబ్ లో చెక్కిన్ అయ్యావు కదా అని చెప్తే నేను లాగిన్ అయ్యి చూస్తే అలాగే ఉంది. నేను ఇంట్లో ఉన్నానని చెప్తే పబ్ లో ఉన్నట్టు ఫోటోలు కూడా పెట్టింది. నాకేమీ అర్థం కావట్లేదు. ఒక అన్నోన్ నంబర్ నుంచి మెసేజ్లు కూడా వస్తున్నాయి. అక్క నువ్వు చెప్పినవన్నీ వింటుంటే నీ అకౌంట్ హ్యాక్ చేయడంతో పాటు నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ చేసినట్టున్నారు. అర్జెంట్ గా నీ పాస్వర్డ్ మార్చు. నా అకౌంట్ హ్యాక్ అయిందని పోస్ట్ చేయి. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? చెప్పింది చెయ్యి. ఒక్కటి కూడా సరిగ్గా రావట్లేదు. ఈ ఆడోళ్ళు ఎట తీసుకుంటారు కుక్క మూతులు పెట్టి. ఓయ్ పండు, ఎల్ఓఎల్ అంటే ఏంటి సార్? పాగల పడేంత నవ్వని అంత చెప్పడానికి నాకు బద్ధకం వేసి ఎల్ఓఎల్ అన్న. ఇప్పుడు అంత పగలబడినవేదేముంది ఏడా? సెల్ఫీ దిగటానికి నువ్వు పడే పాటలు చూసి. సార్ కరెక్ట్ టైంకి వచ్చారు, ఇట్రండి. నాకు ఒక కుక్క పిండి మూతి సెల్ఫీ తీసి పెట్టండి సార్. సెల్ఫీ అంటేనే ఎవరి కాళ్ళు తీసుకునేది పండు, నేను తీస్తే ఫోటో అంటారు. లాజిక్ నాకు వద్దు సార్, నాకు కావాల్సిన ఫోటో తీసి పెట్టండి. సర్లే గాని ఇందాకేదో కుక్క పిందే మూతి ఏదో అన్నా. కుక్క పిండి మూతి ఆడోళ్ళు పెట్టి తీసుకుంటారే. ఓహో అదా నువ్వు చెప్పిన ఇందాక కూపి మూతి. అయినా అది నీకెందుకు? నా సలీకి పంపించాలి సార్. సలి అంటే? సలి అంటే సన్నీ లియోను. పండు, సన్నీ లియోన్ అంటే మీ ఆవిడ ముద్దు పేరా? ఆవిడ ముద్దు పేరా అని అడగండి సార్. నిజం సన్నీ లియోనే, నా గర్ల్ ఫ్రెండ్. ఇంతవరకు ఎవరికి చెప్పలేదు సార్. నిజం మీకే ఫస్ట్ చెప్తున్నా, మీరు కూడా ఎవరికి చెప్పబోకండి. నమ్మకం కుదరలేదు కదూ, చూడండి ఎలా చాటింగ్ చేస్తున్నాను. నా గర్ల్ ఫ్రెండ్. సార్ తప్పు సార్, నా గర్ల్ ఫ్రెండ్ అలా చూడకూడదు మీరు. ఐ హట్టు.
ఓరి పండుగ నీ రేంజ్ కి సన్నీ లియోన్ అంటే మరి నా రేంజ్ కి ఏ ఆంజలీనా జోలీనో ఏ స్కార్లెట్ జాక్సన్ ఫ్రెండ్ గా ఉండాలి. అర్జెంట్ గా వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ర్యాపట్ లాగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళందరికీ షాక్ తగిలేలా చేయాలి. ఆంజలీనా జోలీ అంటరా, దాని అమ్మమ్మ కూడా యాక్ట్రెస్ పడుతుంది. ఫేస్బుక్ హ్యాక్ చేసింది ఎవడు? మీకు మంచి జలకిచ్చి సెట్ చేస్తే గానీ మీకు బుద్ధి రాదు. చేస్తా. గోపాల్ గారికి అమ్మాయిని ఎలా సెట్ చేయాలో తనకి తెలియకుండానే నీలిమ ఒక మంచి ఐడియా ఇచ్చింది. నాతో వేరే అమ్మాయిలా చాట్ చేసినట్టే నేను ఆ గోపాల్ గారితో మాలతీలాగా, మాలతీతో గోపాల్ లాగా చాట్ చేసి వాళ్ళిద్దరిని కలిపేస్తా. అరే గోపాల్ గా, నీకు ఈ రోజు నుంచి నీ గుడ్ డేస్ కి బ్యాడ్ డేస్ వచ్చేసినట్టే. కాసుకోరా రే. హాయ్ గోపాల్, దిస్ ఈస్ మాలతి. డూ యూ రిమెంబర్? మీది బిల్డింగ్ కి ఇన్స్పెక్షన్ కి వచ్చా కదా. మాలతి మెసేజ్. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. లాస్ట్ టైం లాగా ఈసారి టైం వేస్ట్ చెయ్యకూడదు. ఏదో ఒక రకంగా సెట్ చేసుకుని నెలాఖరు లోపు తన పెళ్లికి ఒప్పించేసి యమగండను తప్పించుకోవాలి. మెసేజ్ చూసి కూడా ఇంకా రిప్లై ఇవ్వలేదేంటి? కొంపదీసి మెసేజ్ చేసింది మాలతి కాదు, వాడికి డౌట్ రాలేదు కదా. సేమ్ మాలతి లాగానే మాట్లాడని. అరుణ్ చెప్పినట్టుగా అమ్మ, ఆవకాయ, అంజలి ఈ స్టైల్లో ఇద్దాం. మడోనాని, మదర్ తెరీసాని, మాలతిని ఎలా మర్చిపోతాం? సెట్. అబ్బో, చాలా ఎక్స్ట్రాలు ఉన్నారా నీ దగ్గర? నీకి మాటలు వింటుంటే నాకి సమ్మర్ లో వింటర్ వచ్చినట్టుగా ఉంది. అంత చల్లగా ఉంటే దగ్గరికి వచ్చి వెచ్చవెచ్చగా ఏమైనా ఇవ్వనా? అబ్బో, ఏంటది? బ్లాంకెట్. బ్లాంకెట్ ఇది అదవా. నేనింకా ఏంటో అని ఆశ పుడ్డా. చాలు బాబు, చాలు. ఈడు ఫ్లాట్ అయిపోయాడు. సరిగ్గా ఇలాగే మాలతీని కూడా గోపాల్ పేరు చెప్పి చాట్ చేసి ఆ గోపాల్ గారితో మాలతీని కనెక్ట్ చేయాలి. అప్పుడు గాని నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఇక్కడ పెట్టాను. డాన్స్ టీచర్ చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అవును, ముట్టుకొని చాలా రోజులైంది కదా, అందుకే క్లీన్ చేస్తున్నా. చెయ్యి ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే బిజీ అయిపోతారు కదా. ప్రోగ్రామ్ ఏంటి? అబ్బో, మేడం గారు ఎఫ్బీలో తప్పితే డైరెక్ట్ గా ఏది చెప్పరనుకుంటా. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాత్రం అన్ని చెప్తున్నట్టు. ఇప్పుడు నీకు నేనేం చెప్పలేదు చెప్పు. రవీంద్ర భారతిలో డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నానని చెప్పావా నాతో? రవీంద్ర భారతిలో డాన్స్ ప్రోగ్రామా? లేకపోతే ఇప్పుడు గజ్జలు ఎందుకు క్లీన్ చేస్తున్నావు? గజ్జలు క్లీన్ చేయడానికి ప్రోగ్రామ్ కి ఏమైనా సంబంధం ఉందా? ప్రోగ్రామ్ ఇస్తున్నాను ఫేస్బుక్ లో స్టేటస్ పెట్టి నన్ను ట్యాగ్ కూడా చేసావు కదా. టికెట్స్ కావాల్సిన వాళ్ళకి అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చావు కదా, చూడు. అయ్యో, పాస్వర్డ్ మార్చినా మళ్ళీ ఎవరో నా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేసినట్టున్నారే. నేను చెప్తూనే ఉన్నానా, ఎవరిని పడితే వాళ్ళని ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొద్దని. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. లేదంటే పెద్ద ఇష్యూ అవుద్ది, మన పరువు కూడా పోయిద్ది. ఎవరో నీ పేరు చెప్పుకొని చాలా డబ్బులు నొక్కేసి ఉంటాడు. సరే, ఫేస్బుక్ పిచ్చి పట్టిన గణపతి కాంప్లెక్స్ జనాలకందరికీ ఈ రోజుతో పొదలగొడతా. నీకు నన్ను చూడాలని ఉందా? అయితే గణపతి కాంప్లెక్స్ టెర్రస్ మీదకి
మెడలో గబ్బర్ సింగ్ రెడ్ టవల్ వేసుకుని రావాలా? గణపతి కాంప్లెక్స్ టెర్రస్ మీదికి ఒక తెల్ల ఖర్చీఫ్తో రండి. మీకు ఒక సర్ప్రైజ్. అదేంటో ఇప్పుడే చెప్పను. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటే నేను గబ్బర్ సింగ్ సినిమాలోలా రెడ్ టవల్ వేసుకుని వస్తా. వీళ్ళందరూ నేను చెప్పిన విధంగా వాళ్ళందరూ పైకి వచ్చి ఒకరిని చూసి ఒకరు షాక్ అవుతారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని వీడియో తీసి వాళ్ళని పెదవల్ని చేస్తే వచ్చే కిక్కే వేరప్ప. హలో, పండు స్పీకింగ్. అవతల టాకింగ్ ఎవరు? హలో పండు, నేను సన్ని మాట్లాడుతున్నా. సంతి, నువ్వు అలా సాగదీసి మాట్లాడుతుంటే ఇక్కడ నాకు ఏదేదో అయిపోతుంది. నువ్వు పంపిన డబ్బులు అందాయి. థ్యాంక్స్ చెప్తామని కాల్ చేసా. ఉత్తి థ్యాంక్స్ ఏనా? ఊలాలా 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 అటువంటిది ఏం లేదా? దాటి పండు కొరుకుతా. నువ్వు కొరుకు, ఇంకేమైనా చెయ్యి, ఒకసారి కలవచ్చు కదా. ఇంకా నేనే అడుగుదాం అనుకుంటున్నా, ఇంతలో నువ్వే అడిగేసావు పండు. ఎక్కడికి రావో చెప్పు, రెక్కలు కట్టుకుని వాలిపోతా. వచ్చేటప్పుడు అత్తాపూర్లో కొన్న అత్తరు కొట్టుకోరానా, లేకపోతే మల్కాజ్గిరిలో కొన్న మల్లెపూలు చుట్టుకోరానా? ఎలా రమ్మంటారు? కాదు, చందనాలో కొన్న చీర తీసుకొని ఖజానాలో కొన్న గోల్డ్ తీసుకొని రా. జోక్ చేస్తున్నావా? లేదు, సీరియస్ గానే చెప్తున్నా. నేనంటే నిన్నుగా ఇష్టపడ్డా, కానీ మా వాళ్ళకి నిన్ను వాచ్మన్గా పరిచయం చేయలేను కదా. అందుకే నిన్ను గణపతి కాంప్లెక్స్ ఓనర్ అని చెప్తా. నువ్వు రిచ్గా వస్తే బాగుంటుంది. యూ డోంట్ వరీ సన్నీ, రిచ్కే పిచ్చెక్కించేలాగా వస్తాగా. అమ్మయ్యా, మొత్తానికి కష్టపడి ఆ మాల్తీని కూడా గోపాల్ గారిని కలవడానికి ఒప్పించాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలుస్తారు, లవ్ లో పడతారు, పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మొదలైతే వాడికి టార్చర్. దీంతో ఎదొక దోలు తీరిపోవాలి. అవును, టెర్రాస్ మీదకి వస్తానని మెసేజ్ పెట్టినోళ్ళు ఎవరు రాలేదంటబ్బా. అక్క, ఇదిగో ఈ వైట్ కర్చీఫ్తో రమ్మన్నాడని మెసేజ్ చేశాడని చెప్పావు కదా, ఇది లేకపోతే దగ్గరికి రాడేమో. ఇద్దరం పక్క పక్కనే ఉంటే డౌట్ వస్తుంది. వాడెవడో కనుక్కోవాలంటే నేను పక్క నుండి చూస్తాను, అప్పుడు వాడిని పట్టుకుంటాను. ఓకే? ఈ టెర్రస్ కట్ నుండి అడ్డంగా నరికేయాలి. ఆ పెట్టి లిఫ్ట్ ఏదో ఇక్కడ దాకా పెట్టచ్చుగా. నాకున్న బద్ధకంతో ఇక్కడ దాకా నడవడానికి ఎంత కష్టపడాలో అడిగేం తెలుసు. నన్ను పైకి రమ్మన్న బాబు ముసాయిగాడు ఎవడక్క? ఎక్కడున్నారా బాబు? వచ్చావా? అనుకున్నాను నువ్వు వస్తావని. చెప్తా నీ పని. ఆ పాలుగాడుకున్న పైకి రాని నీకు వాడికి కలిపి ఆ ఖర్చుతోనే ఊరేస్తా. నా అకౌంట్ హ్యాక్ చేసి నాకు మెసేజ్లు పెట్టి టెర్రస్ మీద రమ్మన్నది వీడా? వైట్ కర్చీఫ్ తో వస్తానంది ఈవిడా? పెళ్ళం దగ్గర మాట్లాడలేని వీడు ఇతను నాకు సీన్ లేదులే. ఈవిడేదో క్యాజువల్ గా వచ్చి ఉంటదిలే. కానీ మెడలో గబ్బర్ సింగ్ టవల్ ఉంది కదా. ఎండలు మండిపోతున్నాయి కదండి, అందుకే అన్నమాట ఈ ఏర్పాటు. ఉంటానండి, నమస్తే. నేను అనుకున్నది కరెక్ట్, బాలు కాదు. ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది కదా రమ్య, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? అమ్మని అమ్మ, రమ్య అని అనుకుంటే రాధను కూడా ట్రాప్ చేశాడా? అంటే ఈ బాలుగాడు పెళ్లిగారి అమ్మాయిలందరినీ లైన్ లో పెడుతున్నాడు అనమాట. ఎక్కడ బాలు? నా ఇంజనీర్ల జోలి ఏదబ్బా, గట్టిగా పిలుద్దామంటే అందరూ వచ్చేస్తారేమో. ఈడేంటి ఈ గెటప్ లో వచ్చాడు? కొంప తీసి నాకు లైన్ వేస్తున్నాడా?
దేవుడా, నా అంజలిని జోలి ఈవిడి కాదు కదా. టవల్ టవల్ ఆరాయడానికి వచ్చా. ఇంత దూరం వచ్చి అలా సెగ్గు పొడుతూ కాలితో మొగ్గులు వేస్తావేంటి గోపాల్? మొలతి చిచి మాలతి వాటిని సిగ్గుపడ్డం కాదు, సిగ్గుపడ్డం అంటారనమాట. అండ్ దీన్ని మగ్గులు అనరు, ముగ్గురు అంటారనమాట. అందుకే నేను మాట్లాడే తప్పులు నువ్వు సరి చేస్తావని, నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు మాట్లాడే తుప్పులు సరి చేసి 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 నా ప్రాణాలు పొయ్యిపోయేలా ఉన్నాయి. నాతో తెలుగు మాట్లాడి మాట్లాడి నీ తెలుగు కూడా మారిపోయింది గోపాల్. ఓన్లీ అప్పుడైనా మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంటాం. సో నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఓకే, ఒకటి అడగనా? యా. నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపించింది? నువ్వు నా కోసం ఒక కవిత పంపావు చూడు, ఆడి చూశాక అనిపించింది. కవిత? కవిత కవిత చూసాక నన్ను పెళ్లి చేసుకోవాలనిపించిందా? నా కోసం ఒక్కసారి ఆ కవిత చెప్పావా ప్లీజ్? ఏది? కాకి పిల్ల కావు కావు అన్నది అదేనా? కిట్టికిల్కమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, అదేనా? పోనీ అదే కదా? గోపాల్, డోంట్ జోక్. నాకు ఎంతగానో ఇంప్రెస్ చేసిన ఆ కవిత నీకు ఎలా గుర్తు చేయాలి అది నాకు ఇప్పుడు చెప్పు, లేదంటే నాకు కోపం వస్తుంది. అదేం కవిత బాబు, అయినా చాలా చెప్పాను కదా, పోనీ గుర్తు చేయొచ్చుగా. నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసిన ఆ కవిత రోజు నువ్వు పొద్దున్న సాయంత్రం రాత్రి చెప్తూనే ఉన్నావు కదా, ఏమని గుర్తు చేయాలి గోపాల్? నేను నీకు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి చెప్పేవాడినా? ఏం కవిత అది? ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా చెప్పావు కదా. పొద్దున్నే తాగొచ్చావంటే? ఆడపిల్లతో ఇలాగైనా మాట్లాడేది? నా మాటకు నేనుంటే నువ్వే కదా ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి రోజుకో కవిత పెట్టి నన్ను ఇంప్రెస్ చేసి ఇంతవరకు రమ్మన్నావు. ఏంటేంటి? నేను నీకు ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించానా? హలో, నువ్వు నాకు పంపించావు ఫ్రెండ్ రిక్వెస్ట్, అండ్ నువ్వు ఇక్కడికి వచ్చి కలవమని రిక్వెస్ట్ చేస్తేనే నేను వచ్చా. ఫస్ట్ నువ్వే కదా నాకు పెట్టావు ఫ్రెండ్ రిక్వెస్ట్. నువ్వు ఎవరెవరితో చాట్ చేసుకుని చివరికి నన్ను బ్లేమ్ చేస్తావా? నువ్వే చీటర్. పో, నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు పడరు అనుకున్నావా? నేను ఒక్క విజిల్ వేసానంటే సులభ్ కాంప్లెక్స్ ముందు లైన్ కట్టినట్టు కడతారు అమ్మాయిలు నా కోసం. మీ అందరికి దండం పెడతా, దయచేసి నన్ను వదిలేండి. అమ్మాయి పిక్ పంపించగానే ఎగేసుకుంటూ వచ్చినప్పుడు తెలీదా? బుద్ధి తక్కువ వచ్చానండి. ఇక జన్మలో ఫేస్బుక్ ముట్టుకోనండి మీ మొదటి. అక్క వదిలేసాం ఆయన్ని, కానీ 2 లక్షలు ముట్టలేదు, ఎలా వదిలేస్తామండి? నా దగ్గర 2 రూపాయలు కూడా లేదండి. మాసిపోయిన డ్రాయర్ తప్ప ఇంకేం లేదండి. కావాలంటే ఈ డ్రాయర్ కూడా తీసుకొని నన్ను వదిలేయండి. నీ ఒంటి మీద లేకపోవచ్చు, కానీ నీ ఒంట్లో లక్షలు విలువ చేసే కళ్ళు, కిడ్నీలు, హార్ట్, లివరు ఉన్నాయి కదా. అక్క, మీరు ఏ స్కూల్లో చదువుకున్నారా కానీ ఆల్ఖైదా కంటే పవర్ అక్క. నువ్వు చెప్పింది కరెక్టే. మన కిడ్నీ కిషోర్ గారికి కబురు పెట్టినా? ఆగన్నా, మీ మంచితనం చూశాక మీకు ఒక నిజం చెప్పాలనిపిస్తుంది. ఏంటది? నాకు లేని జబ్బు లేదన్నా. పుట్టుకతోనే ఎయిడ్స్తో పుట్టానన్నా. పెరగటమే క్యాన్సర్తో పెరిగానన్నా. నా అవయవంలో ఏ అవయవ దానికి పనికిరాదన్నా. ఈ ఎదవలు నమ్మేసినట్టున్నారు, ఖచ్చితంగా నన్ను వదిలేస్తారు. అన్నా, మీరు నన్ను నిరభ్యంతరంగా వదిలేయచ్చన్నా. నేను ఇంతకు ముందు ఎక్కడ మిమ్మల్ని చూడలేదు, ఎవరికి చెప్పను. అసలు ఎవరన్నా మీరా? ఎందుకు పనికరం, ఈడెందుకు మనకు? వదిలేద్దాం. అలాగే. వీడి బాడీలో పార్ట్లు పంచకపోతాయే, వీడిని వేసేసి ఏ మెడికల్ కాలేజీ ల్యాబ్ కో టెస్ట్ పీస్ కింద
10,000 అమ్మేద్దాం. అక్క నేను ఒక మాట చెప్తున్నావే అనుకో కదా. అరాచకానికి అమ్మ మొగుళ్ళ ఉన్నావు అక్క. రమ్య, బాలుగారు నన్ను టెర్రస్ మీద రమ్మంది నువ్వా? నన్ను కర్చీఫ్ తో టెర్రస్ మీదకి రమ్మని మీరా? నేను ఆ టైప్ కాదు. ఆహా, ఏమి నటిస్తున్నారు ఇద్దరికిద్దరు? నాకు తెలీదా మీ వేషాలు? నీళ్ళు నువ్వేంటి ఇక్కడ? ఆ ప్రశ్న నేను అడగాలి. ఆ ప్రశ్న నేను అడగాలి. హలో, ఆ విషయం మీ ముగ్గురులో నేనెవరిని అడగాలి? అయ్యో, వీణ్ణి అడగండి. ఈయన గారే మీ ఫేస్బుక్ ఐడీలు హ్యాక్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పింది. మీరు ఇక్కడ కన్ఫ్యూజన్ లో కొట్టుకుంటూ ఉంటే అక్కడ వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తుంటే పట్టుకున్నాను. లేకపోతే ఏంటి, ఎదురుగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోకుండా ఫేస్బుక్ లో మాట్లాడుకుంటున్నారు? అయితే అందరూ సోషల్ గా ఉండడం మంచిదే. అలాని సోషల్ నెట్వర్కింగ్ లోనే బతుకుతూ ఉంటే ముక్కు మొహం తెలియనాడు కూడా ఆడేసుకుంటాడు. అందుకే ప్రాక్టికల్ గా మీకు అందరికి తెలియాలని ఇలా చేశాను. అలా అని నేను పబ్ లో ఉన్నట్టు డాన్స్ క్లాస్ లో ఉన్నట్టు నా ఫోటోస్ నా వాల్ మీద పోస్ట్ చేస్తావా? నాతో మాలతితో నాలా మాట్లాడి మమ్మల్ని ఇద్దరిని ఎదవలు చేసింది నువ్వా? అసలు మీరంతా ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం అవడం లేదు. అందరూ టెర్రస్ మీదకి రాండి అని మెసేజ్ పెట్టింది నేనే, కానీ ఆ ఫేక్ పోస్టులు పెట్టింది నేను కావాలంటే నా ఫేస్బుక్ చూడండి. నా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేశారు. అది ఫేస్బుక్ కాదురా బాబు, ఫేక్ బుక్. ఇప్పుడు వస్తుందా? అమ్మా, దాన్ని కానీ బ్యాన్ చేయకపోతే కళ్ళు కిడ్నీలే కాదు, జనాలకి ముక్కు చూడు కూడా పనిచేయవు. టెర్రరిస్టులు బాంబులు పెట్టడానికి వచ్చిన, బుల్లెట్లు కురిపించడానికి వచ్చిన, ఈ భూమి మీద మీరు బతకాలంటేనే భయపడేలా తరిమి తరిమి కొడతా. అయితే ముందు వీడికి భయాన్ని రుచి చూపిద్దాం. పెళ్ళానికి భయపడే బాలుకి టెర్రరిస్టులకే వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? నాకెలా తెలుస్తుంది? తాగే కాఫీలో ధైర్యం అనే మందు కలుపుకొని తాగుతున్నాడా ఏంటి?